భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ నుంచి ఒడిశాకు అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీని పాల్వంచలో గ్రామంలో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుండి 300 క్వింటాల బియ్యం సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందకుండా అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారి తెలిపారు. దీని మీద సమగ్ర విచారణ చేసి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ఉదయం 3:30 మామూలు వెహికల్ చెకింగ్ కోసం రోడ్ మీదకి రాగా మహిబాద్ నుంచి వర్ష వెళ్తున్నటువంటి ఒక లారీ మీద డౌట్ వచ్చి నేను ఫాలో అయ్యి ఎమ్మెల్యేస్ పాయింట్ ఏరియాలో దాన్ని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. రైస్ని మేము కాగితాలు అడిగితే సెల్లులో ఏదో ఒక ఈ ఫామ్ లెటర్ చూపించారు. దాన్ని మేము చెక్ చేస్తే దాంట్లో శాంటెక్స్ రైస్ అని ఉన్నాయి. కానీ రైస్ చూస్తే కొద్దిగా దొడ్డుండి రేషన్ బియ్యం అనేటువంటి డౌట్ రావడం వల్ల మేము వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టాము. ప్రస్తుతం ఇప్పుడు వాటిని శాంపిల్ తీసి ఎనాలిసిస్ చేయించి ఎనాలిసిస్ రిపోర్ట్లో కనుక పీడిఎస్ బియ్యం అని తెలితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. 6 కేసు బుక్ చేస్తాం. ఇవే కాకుండా ఇంకా కూడా నడుస్తున్నాయని